మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 11 రోజుల్లో గూడా ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించట్లేదో, యోగించే గ్రహాలిచ్చే ఫలితాలు రెట్టింపు జేసుకోటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మార్చి 21 తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు 11 రోజులు కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. తులారాశి వాళ్ళకి సూర్యుడి బలం చాలా బాగుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా ఈ 11 రోజుల్లో చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. బాసు, కొలీగ్స్ అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. తండ్రి తరపు బంధువుల్లో శత్రుత్వాలుంటే ఆ శత్రుత్వాలు కూడా తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో అద్భుతమైన అనుకూల ఫలితాలుంటాయి. సమాజంలో హోదా, గౌరవము, పేరు ప్రతిష్టలు ఇవన్నీ పొందటానికి సూర్యుడి బలం తులారాశి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. సూర్యుడి 11 రోజుల్లో విశేషంగా తులారాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం మంచి ర్యాంకులు రావు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు రావటం కష్టంగా ఉంటుంది. అలాగే తులారాశి నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే బుధుడి బలం లేదు. బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేయగలరు. వ్యాపారస్తులకు కూడా తులారాశి వాళ్ళకి మంచి లాభాలు కాకుండా సాధారణమైన లాభాలే ఉంటాయి. విద్యారంగంలో, వ్యాపార రంగంలో, అలాగే నిరుద్యోగులకి సాధారణ ఫలితాలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే తులారాశి వాళ్ళు గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. గణేష పంచరత్న స్తోత్రాన్ని రోజు చదవటం గాని, వినటం గాని చెయ్యండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయండి. దానివల్ల బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని విద్యారంగంలో, వ్యాపార రంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి యోగం తొందరగా వరిస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి సంతానం వల్ల కొన్ని చికాకులు ఉంటాయి. అంటే పిల్లలు మొండితనంగా ప్రవర్తించడం, ఎదురు తిరగటం. అందులోనూ తులారాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఏవో ఒక సమస్యలు, చికాకులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రాపర్టీస్ కొనటానికి గాని, అమ్మటానికి గాని బలం కొంచెం తక్కువ ఉంది. రియల్ ఎస్టేట్‌లో ఉన్న తులారాశి వాళ్ళకి సాధారణ ఫలితాలే ఉంటాయి. సంతానపరమైన సమస్యలు తొలగిపోవాలంటే, పిల్లల మొండితనం తగ్గాలంటే, అందులోనూ ప్రత్యేకంగా మగపిల్లలకి తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ఈ 11 రోజుల్లో కుజుడి బలం పెంచుకోవాలి. అంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేసుకుంటే గనక కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల పిల్లల్లో మగపిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ప్రాపర్టీ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్, ఫుడ్ బిజినెస్‌లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. 2 సంచారాలు యోగించవు. మొదటి 5 రోజుల్లో డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయి కాబట్టి ధనం ఖర్చు విషయంలో తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆడవాళ్ళకైతే తులారాశి వాళ్ళకి మొదటి 5 రోజుల్లో గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. మగవాళ్ళకైతే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బందులుంటాయి. తర్వాత 6 రోజులు అంటే మార్చి 26వ తేదీ నుంచి మార్చి 31 మధ్యలో ఈ 6 రోజుల్లో కూడా శుక్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌లో
ఏవైనా ఇష్యూస్ వచ్చే అవకాశం తులారాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్‌తో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న విషయాలకే గొడవలు పెరిగిపోయే అవకాశాలుంటాయి. అలాగే కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలా శుక్రుడి సంచారం అనేది తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వ్యతిరేకంగా ఉంది. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకుంటే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి అనుగ్రహం వల్ల, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యలు, బాధల నుంచి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కలియుగంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఆ కష్టాలన్నీ పోగొట్టే ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే, ఓం రాం 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 రాం, రాం 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 మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని తీవ్రమైన కష్టాలున్నప్పుడు శ్రీరామనవమి రోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే, ఆ తీవ్రమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే సీతారాముల చిత్రపటాన్ని కానీ, రామ పట్టాభిషేక చిత్రపటాన్ని కానీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి రకరకాల పుష్పాలతో పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించటం, రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా సంవత్సరం పాటు సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీరామనవమి రోజు ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని చదువుతారో లేదా కనీసం వింటారో వాళ్ళు సంవత్సరం పాటు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు, సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని దేవాలయంలో దర్శనం చేసుకొని ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధరించండి. తప్పకుండా త్వరలోనే మనస్సుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గారుడీ పరావిద్య మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని గరుడ పురాణంలో చెప్పారు. ఆ మంత్రాన్ని ఎవరైనా ఉదయం 10 గంటల సమయంలో 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదివితే ఇంట్లో ఎవరికి అపమృత్యు దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. మంచం మీద తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా శ్రీరామనవమి రోజు ఉదయం 10 గంటలకి గారుడీ పరావిద్య మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే ఆ తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. దీన్ని గారుడీ పరావిద్య మంత్రం అంటారు. యక్షి ఓం ఉం స్వాహ. గరుడ పురాణంలో చెప్పిన ఈ మంత్రం చదవండి. భయంకరమైన తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సులభంగా బయటపడండి. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రకరకాలైనటువంటి పసుపచ్చటి పుష్పాలతో సీతారాములను పూజించడం ద్వారా అద్భుతంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.